హలో హాయ్ వెల్కమ్ టు విజయ వెంకట్ బ్లాగ్స్. ఇప్పుడైతే అందరం కలిసి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవడానికైతే ఇక్కడైతే కూర్చున్నామన్నమాట. ఆ కోట కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి. ఆ రాళ్ళు చూడండి, ఒక రాయి పైన ఒకటి పెట్టినట్టే ఉంది కానీ పడవు. అవి ఎంత బాగా కట్టారో మనకైతే తెలియదు, అంత బాగా కట్టారు. ఒకసారి చూడండి ఆ డిజైన్ ఏమి, ఆ రాళ్ళు చెక్కడం ఏమి ఎంత బాగుందో కదా. తర్వాత అయితే ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, అస్సలు అంత బాగా చెక్కారండి. అబ్బా, అన్ని రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేర్చారు, ఎంత బాగుందో. తర్వాత అయితే ఇక్కడ ఒక చిన్న గదిలాగా ఉంది. ఇది దేని పర్పసో నాకైతే తెలియదు. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకైతే తెలుస్తాయి అన్నీ క్లారిటీగా. అందరూ చెప్పేదేను, ప్రతి ఒక్కటి నాకైతే అంత క్లారిటీ అయితే తెలియదు. ఇదేదో వాళ్ళు తపస్సు చేసుకోవడానికో మరి దేనికో మరి. ఒక చిన్న గదిలాగా ఉంది, బాగుంది. చిన్న గదిలాగా అంతే, చిన్న గది, ఒక గదిలాగా ఉంది. ఏదో కొంతమంది ఖైదీలను పెట్టేది అని అన్నారు. మా వాళ్ళైతే చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీలో అయితే చెప్పుకుంటున్నారనమాట. నాకైతే క్లారిటీగా అయితే తెలీదు. ఇక్కడైతే పాము ఉండింది, పాము చంద్రుడిని మింగేదైతే ఉండాలి. అది అయితే నేను అదే ఫస్ట్ నుంచి అడుగుతున్నాను అనమాట. చిన్నప్పుడైతే మేమైతే అక్కడికి వచ్చి స్టాప్ అయిపోయే వాళ్ళం అనమాట. ఏమంటే అక్కడ పాము చంద్రుడిని మింగుతుంది అనే భయం అనేది మాకు ఉండేదన్నమాట. అదైతే ఉంది కానీ అదైతే నాకైతే కనిపించలేదు. దానికోసం అయితే వెతికాను. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తర్వాత అయితే ఉంది మండపానికి, ఫస్ట్లోనే ఉంది. నేను అంతగా గమనించలేదు. ఆ మండపం కాడికి వచ్చేసరికి భయం అనమాట. పిల్లలం అయితే అక్కడే స్టాప్ అయిపోయే వాళ్ళం, అమ్మో పాము ఉంది ఆడ పైన అని. చాలా బాగుంది. తర్వాత అయితే ఈ నంది గురించి చెప్పుకోవాలి. ఈ నంది కాడికి వచ్చి దీనిపైన కూర్చొని బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఈ నందికి అయితే అప్పుడు తల కూడా ఉండింది, చాలా బాగుండింది, పూర్తి విగ్రహం ఉండింది. ఇప్పుడైతే తల తీసేసారు, చాలా బాధగా ఉంది. ఒకే రాయితో చెక్కారండి, ఎంత బాగుందో చూడండి. ఆ డిజైన్ కూడా ఎంత బాగా చెక్కారు. ఇప్పుడైతే ఇక్కడికి మా వాళ్ళందరూ పోయినారనమాట. అవునా, గుహలోకి వెళ్ళిపోయినా నేను. అవునా, చాలా కంపోజా అమ్మా, ఎట్లా వస్తాను తెలుసా అన్ని. దేవుడా దేవుడా దేవుడా, దొబ్బేస్తా లోపల నేను గబ్బిలాలు అడుస్తున్నాయి. లోపల గబ్బిలాల వాసన వస్తుందంటే, గబ్బిలాల వాసన. ఇదైతే ఏదో మందిరమాల ఉంది. దీంట్లో అయితే అన్ని గబ్బిలాలు, స్మెల్ అయితే భయంకరంగా ఉంది. అస్సలు మా వాళ్ళైతే వెళ్ళొద్దు, ఆ స్మెల్ పీల్చకూడదు అంటున్నారు. ఇక్కడైతే అందరం ఫోటోలు తీసుకోవడానికి తెగ బిజీ అయిపోయినామన్నమాట. అందరం ఫోటో దిగుతాము అని అయితే మా తేజుని దిగమంటున్నాము. తేజు మిస్ అయిపోతే, నేను మిస్ అయిపోతే ఎట్లా మా చెప్తుంది. అందుకే వేరే వాళ్ళని అడిగి ఫోటో అయితే తీయించుకుంటున్నాము. అందరం కలిసి ఒక ఫోటో తీసుకుంటే ఆ గుర్తే వేరబ్బా. అదేరా ఫోటో అంటే ఎవరో మీకు ఫోటో వచ్చిందకి. అబ్బా, సూపర్ సూపర్ సూపర్. చూడండి, ఇక్కడ శివలింగంలో నీళ్ళు వస్తాయంట. ఇక్కడ కార్తీక మాసం అయితే ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట. ఏటి ఊటతో నీళ్ళు వస్తాయంట శివలింగం కాడ. అందరైతే పూజ చేసుకుంటారు. మా లిషికాడికి కూడా నమస్కరించుకో అని చెప్తున్నాను. ఈ శివలింగం ఎదురుగానే నంది ఉంటుంది అనమాట. అక్కడ నంది చూడండి, అదిగో అక్కడ నంది. ఇక్కడ శివలింగము, అక్కడ నంది ఉంటుంది. బాగుంది కదా. మా పిల్లలకి అందరికీ నమస్కరించుకోమని చెప్తున్నాను. ఈ శివలింగం
చుట్టూ నీళ్ళు వస్తాయంట, నీళ్ళు అంట ఉంటాయంట ఇదంతా. ఎప్పుడు కార్తీక మాసం అయితే ఫుల్గా నీళ్ళు ఉంటాయంట. శివలింగంలే ఏం లేరు. శివలింగం హాయ్, మా లిష్కాడు చూడండి, వాళ్ళ డాడీ బ్యాగ్ ఎక్కాడు పైకి. ఎవరు ఎక్కించిండ్రా? డాడీ ఎక్కించిండా, నువ్వు ఎక్కినావా? డాడీ ఎక్కించిండా. తర్వాత అయితే ఇక్కడ మసీద్ ఉంది, మసీద్లోకి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ మసీద్ ఉంది, మసీద్ అనుకొని ఏరు ఉంటుంది అన్నమాట. పెన్నా నది ఈ బాగుంటుంది, వేరంతా మొత్తం కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడే అన్నమాట. కొంచెం లోపలికి వెళ్ళామంటే కనుక చూడండి ఇక్కడ ఇది లాస్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత నదిలోకి కూడా ఒక ప్లేస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చూడండి మీరు ఎంత బాగుందో చూడండి. ఇలా వెళ్ళి పైకి ఎక్కితే ఈడైతే మసీద్ ఉంటుంది అన్నమాట. మసీద్ చిన్నప్పటి నుంచి ఉంది, చాలా బాగా. ఇప్పుడైతే కొంచెం న్యూ మోడల్ చేశారు, బాగుంది. ఇది ఏం మసీదు? హజరత్ సయ్యద్ షా బిస్మిల్లా, హజరత్ సయ్యద్ షా బిస్మిల్లా షా ఖాద్రి రహమతుల్లా హైలా ఆలైస్ ఆలైస్ ఎత్తుతా అబ్బా. ఇది ఏంది? సాంబ్రాణి ఇదేమో కదా, వెరైటీగా ఉంది కదా, బాగుంది. సాంబ్రాణి అబ్బా. ఇది చూసారా? ఇది అప్పుడు నీళ్ళు లేనప్పుడు అది దవ్వుకొని అట్లా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం తేజు. అమ్మమ్మ వాళ్ళు వాటర్ లేనప్పుడు అట్లా ఏట్లో దవ్వి ఆ బిందెలో నీళ్ళు తీసుకొని ముంచుకొని తీసుకొని వస్తూ ఉన్నారు. మనము వచ్చిన బ్రిడ్జ్ దారి అనమాట, అది రోడ్ అనమాట. బ్రిడ్జి చూడండి ఎంత పొడవు ఉందో. మనం ఇంతాక అక్కడి నుంచే వచ్చామన్నమాట ఈ కోట దగ్గరికి. ఇక్కడైతే ఒక షాప్ ఉంది, అంగడి. అక్కడైతే మా వాడైతే లేచినాడు, అది కోతి తీసుకోబోయిందంట. కోతులు ఉన్నాయి, నాకు మళ్ళా కొనిస్తురా అని ఒకటే ఏడుపు. సరే అని ఇంక పా అని చెప్పి కొనిస్తాను పదా అని చెప్పాను. రా కొనుక్కుంటురా రా. నువ్వు ముందుకు వస్తున్నాను తీసుకుంటా. ఏదో ఒకటి తీసుకుపోతు బతికి నీవు. తర్వాత ఇక్కడి నుంచి అయితే ఏట్లోకి స్వరంగ మార్గం అయితే ఉందన్నమాట. చూడండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే వేట్లోకి వెళ్ళొచ్చు అనమాట. సెల్లులో లైట్లు ఆన్ చేసుకొని పోవాల్సిందే దీంట్లో దిగాలంటే. ఆన్ చేయి బా, నీ సెల్ లైట్ ఆన్ చేయి ఒకసారి. ఇటు ఇచ్చి లైటింగ్ పడతాంది పడతాంట. మే ఇది రహస్యంగా కోటలో రహస్యమైన దారి మే ఇది. ఇది శత్రువులకి ఎవరికి కనపడకుండా. వీళ్ళు రాజులు ఎప్పుడైనా పోవాలనుకున్నా వాళ్ళు ఇట్లా ఈ నుంచి దిగేసి పడవలో వెళ్ళిపోతారు అనమాట. ఇది ఎవరికి? రాణుల కోసమా? అంటే రహస్యమైన దారే కదా ఇది. ఎవరన్నా వాళ్ళు వచ్చేదానికి పోయేదానికి గూఢాచారులు వచ్చేదానికి. రాణులు కార్తీక మాసం అప్పుడు నీళ్ళు వస్తాయి కదా జలకాలు ఆడేదానికి, వాళ్ళు స్టీమర్లలో దిగి ఇట్లా పోయేదానికి. ఎట్లకి వచ్చేసాం.
చూడండి చేపలు పట్టుకుంటున్నాం. ఏట్లకి వచ్చేసాము. దిగు తేజు దిగు. ఇప్పుడు సుమారు ఏట్లకి వచ్చేసాం మేము. నీళ్ళు పడుతున్నారే హే. చూడు ఆడేదో మోటార్ ఉంది. ఆడేదో మోటార్ ఉంది. మళ్ళీ ఇసుకాడు చూడండి ఎంత దూరం పోయినాడు. ఆడికి పోయినాడు చూడండి ఒకసారి. భయమే లేదు అసలు మళ్ళీ ఇసుగాడికి. ఒరే రా రైట్. ఇటేష్ నేనే తీసానా. తేజు నువ్వు అబ్బా డాడీ మంచి ప్లేస్ ఎంచుకున్నాడు. రా అసలేరా. ఈరోజు కూడా ఒకటే మరి పడుకునేసేసాడు శుద్ధంగా. మళ్ళీ చూడు ఏంటి నాన్న ఇవి గువ్వలా. మా లిషిగాడు చూడండి ఎన్ని గువ్వలు ఏర్పరిచాడు నా కోసం, ఎన్ని తెచ్చినాడు. ఇవన్నీ పట్టుకోవాలంట, ఇవన్నీ పట్టుకో మా గువ్వలంట. ఇదేశ మీరు హాయిగా పడి పిన్ని పిన్ని పిన్ని. ఇక్కడ పైన వాళ్ళైతే లాక్ చేసేస్తాము, టైం అయిపోయింది మీరు పైకి వచ్చేసేయండి అని పిలుస్తున్నారు. లేదంటే ఏరంతా తిరుక్కొని పోవాలా మీరు అని చెప్తున్నారు. చల్లగా గాలేస్తుంది, బాగా కూర్చోవచ్చు. లేదో అప్పుడే పంపించేస్తున్నారు. రారా ఇట్రారా ఇట్రా ఇట్రారా ఇట్రా ఇట్రా ఎన్ని గోవులు చూపించు ఇట్రా ఇట్రా. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి స్వామి వారి ఇంటి దగ్గర కళ్యాణం జరిగింది కదా, తిన్నాలి కదా ముందు. తర్వాత రథము, ఈరోజు రథానికి అయితే టెంకాయ కొట్టుకొని ఇప్పుడే వచ్చేసాము. తేజు తేజు ఏం తింటుంది? పూరి తింటుంది. తింటా ఇది తినిపించి వాడితే వాళ్ళ ప్లేట్లో తింటా. తర్వాత అయితే ఇది మరుసటి రోజు మార్నింగ్ అయితే పూరి చికెన్ చేసాము. పిన్ని వాళ్ళైతే ఊరికి బయలుదేరుతున్నారు వాళ్ళు, అందుకని పూరి చికెన్ అయితే స్పెషల్ చేసామన్నమాట. పిన్ని వాళ్ళు అందరు కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నారు. కోటకి వెళ్ళి వచ్చాము. ఇంటికి రాగానే ఒక పెద్ద వర్షం పడింది. అస్సలు ఎంత తొందరగా వచ్చేసాం దేవుడా స్వామి అని అనుకున్నామైతే. పిన్ని వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు. మా లిషిగాడు మరీ బాయ్ చెప్తున్నాడు అనమాట. బాయ్ 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 తేష్. బాయ్ తా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ వెంకట్ బ్లాగ్స్.